సరే, విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఆర్థిక పరిస్థితి బాగలేదు. మరి ఇలాంటి పథకాలు ఇవ్వడం ద్వారా, సో పథకాలు అయితే ప్రకటించారు, ఈ పథకాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తామని చెప్పేసి ప్రజలను ఇందులో కాంప్రమైజ్ చేసేటటువంటి అవకాశాలు ప్రభుత్వాలకు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ భృతి ఉంది. సో నిరుద్యోగ భృతి 3,000 కాకుండా మీకు దీర్ఘకాలికంగా అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో నిరుద్యోగులు హ్యాపీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? సో ఆ దిశగా ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఇది కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మొదటి 8 నెలలు అంటే వైఎస్ఆర్సీపీ ఒక 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఆ తర్వాత మన కూటమి సర్కార్ వచ్చాక ఒక 4 నెలలు ఓటాన్ అకౌంట్. అప్పుడు టోటల్గా పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ఒక 4 నెలలకు ప్రవేశపెట్టారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఫ్రేమ్ రొటేట్ చేయండి ఒకసారి, మీ ఫ్రేమ్ని రొటేట్ చేయండి సార్. ఇప్పుడు ఓకేనా? క్యారియర్ మాట్లాడండి. ఇప్పుడు ఓకే, మాట్లాడండి. యా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 3,22,350. ఇప్పుడు కొద్దిగా 3,32,000కి బడ్జెట్ పెంచారు. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు ఇవి ఎలా ఉన్నాయి, తలసరి ఆదాయం ఎలా తగ్గిపోతా ఉన్నారు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి వాళ్ళందరికీ కూడా అనవసరమైన విషయాలు. మామూలుగా ఏంటంటే వాళ్ళకి ఈ అంకెల గ్యారెంటీ ఏం అర్థం కావు. వాళ్ళకి ఆ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కాదనుకొని మాకు ఎంత మేలు చేసింది, మా కుటుంబానికి కానీ లేదా మా పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు కల్పించింది, మాకు ఎంత మేర లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, లేదంటే ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, లేదంటే మేము ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మందులు ఇస్తున్నారు లేదా, ఇలాంటివే ప్రజలు కోరుకుంటారు. ఈ అంకెల గాడిని పక్కన పెడితే విషయం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఇలా పథకాలు ఉంటూ పోతామన్నారు, ప్రభుత్వ ఆదాయంతో కానీ ఎక్కడ సంబంధం లేకుండా అన్ని పథకాలని నిధుల్ని డైవర్ట్ చేసుకొని కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తూ వచ్చారు, బట్టలు నొక్కుతూ ఇస్తున్నారు, అభివృద్ధిని విస్మరించారు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం అక్కర్లేదని ప్రజలందరికీ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బీజేపీ మేనిఫెస్టోలో భాగమైనా కాకపోయినా చెప్పింది ఏంటంటే, సంపద సృష్టిస్తాము, ఈ అప్పుల కుప్పలని అంతా కూడా మేమేమో అప్పులు చేయమనేది ఆ రోజు చెప్పిన పని. ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో సంపద సృష్టించారా లేదా, లేదా సంపద సృష్టించడానికి ఈ 5 ఏళ్ళు మీకు సరిపోతాయా లేదా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంటే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే 3 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు అప్పులు చేశారు 20 నెలల కాలంలో. మరి మీరు చేసింది ఏంటి? పైగా అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా మీరు సూపర్ 6 హామీలకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ లేదా మహిళలకు ఇస్తారన్న 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది పెన్షన్. ఈ 20 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. మన అసెంబ్లీలో సమాధానం చూస్తే ఏంటంటే, ఇప్పటి వరకు 4,66,000 లక్షల మందికి పెన్షన్ ఇస్తామంటే 4,70,000 మంది చనిపోయారు. అయితే భార్య కానీ భర్త కానీ చనిపోతే మాత్రమే ఆ కుటుంబంలో పౌస్ కింద ఇస్తున్నారు తప్పితే ఇంకో కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయలేదు. ఎందుకు మంజూరు చేయలేదు అనేది సమాధానం చెప్పాలి. రెండోది, సూపర్ 6 హామీల్లో ఈ మహిళలకు 1,500 ఇస్తారా ఇవ్వరా, లేదా మీ సంపద సృష్టి అనేది జరగట్లేదు కాబట్టి ఆ యొక్క హామీకి మంగళం పాడేశారా? నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా అదే విధమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఏంటంటే నిరుద్యోగ వృత్తి అసలు మీరు ఎందుకు వాగ్దానం చేశారు అంటే, పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాల కల్పన మాత్రమే ఇస్తారా, లేదంటే అప్పుడు దాకా వీళ్ళందరికీ కూడా నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళని ఎంపిక చేశారో వాళ్ళ యొక్క అర్హతలను బట్టి, విద్యార్హతను బట్టి ఇస్తారా ఇవ్వరా? ఈ విషయాన్ని క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, వైఎస్ఆర్సీకి పదే ఆరోపిస్తుంది ఏమని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు అనేది. అదేవిధంగా ఉద్యోగులకు కూడా వీళ్ళేమీ కూడా పిఆర్సీ కానీ డిఏలు కానీ ఏమి ఇవ్వట్లేదని. నిజానికి విద్యాసాగర్ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్ చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో 22,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు, మాకు ఇప్పటి వరకు వాటిని అడుగుతా ఉన్నాం, ఇప్పటి వరకు ఇవ్వట్లేదు అనేది
ఆయన పబ్లిక్ గా అనౌన్స్ చేసిన పరిస్థితి. రెండోసారి ఆయన ఎన్జిఓ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనికి జగన్ గారు కూడా సమాధానం చెప్పాలి. అంత మేర ఎందుకు పెట్టాల్సి వచ్చింది. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బొత్స సత్యనారాయణ గారు అడిగినప్పుడు మొత్తం 8,000 కోట్లు చేస్తే 4,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు బకాయి పెట్టారు. అంటే అది విద్యార్థుల్ని మోసం చేయడమే కదా. విద్యార్థుల్ని మరి ఆ మేరకు మోసం చేశారా, లేదా ఉద్యోగులను మోసం చేశారా? రెండోది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎంతవరకు నెరవేరుస్తా ఉంది? ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా ఇంజనీరింగ్ కాలేజీలోనో, లేకపోతే ఐటీఐ కాలేజీలోనో, పాలిటెక్నిక్ కాలేజీలోనో, డిగ్రీ కాలేజీలోనో వెళ్ళినప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెరిగిపోయినప్పుడు ఆ మేరకు ఆ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా అప్పులు చేసి కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది.